రాజకీయ నాయకులు స్టేజీలు ఎక్కితే తెగ నీతులు చెప్తూ ఉంటారు. ఆచరణకు వచ్చేసరికి మాత్రం వాటిని పట్టించుకోరు. ఈరోజు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్మరణ సభలో కేటీఆర్ మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ రోజుకొక కండువా పార్టీ మారుస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఒకే జెండా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం కోసం బ్రతికిన సీతారాం యేచూరి ఈ రోజుల్లో రాజకీయాల్లో ఆదర్శం. పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం బ్రతికిన వ్యక్తి యేచూరి అని చెప్పడం సీతారాం యేచూరికి సంబంధించి పచ్చి నిజమే. కానీ కేటీఆర్ ఎందుకో తన పార్టీ విషయంలో అది పాటించకపోవడం రెండు నాలుకల ధోరణి కాదా? ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన అనేక మందిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేటీఆర్ ఈ రోజు తన మాటల ద్వారా ఆ నాయకులను తిడుతున్నట్టు అనుకోవాలా? యేచూరి లాంటి వాడు చేసింది గొప్ప పని అయితే మరి కేటీఆర్ చేసింది అత్యంత చెత్త పని అనుకోవాలా? మాటలకు చేతలకు పొంతన ఉంటే బాగుంటుందని కేటీఆర్కి ఎందుకు అనిపించదు? యేచూరి రాజకీయాల్లో అందరికీ ఆదర్శమని చెప్పిన కేటీఆర్ తాను మాత్రం ఎందుకు ఆదర్శంగా తీసుకోరు?